తెలంగాణ నుంచి ఆశించిన ఇద్దరికి పదవులు దక్కాయి. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరు నియమించే అవకాశం ఉందనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ నుంచి ఇద్దరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది మోడీ క్యాబినెట్ లో. అది కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్కి ఇద్దరికి కన్ఫర్మ్ అయింది, బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఈ యొక్క నేపథ్యంలో మొదటి నుంచి కూడా వీళ్ళు క్యాబినెట్ రేస్లో ఉన్నట్టు మొదటి నుంచి చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇద్దరికి ప్రియారిటీ ఇచ్చారు. అయితే మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికే ప్రియారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు. వీళ్ళు గతంలో బండి సంజయ్ 2 సార్లు ఇప్పటికీ ఎంపీగా గెలిచారు. అదేవిధంగా కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు ఎంపీ గెలిచారు. మొత్తానికి చూసుకున్నట్టయితే విధేయతకు పెద్దపీట వేశారు. మొదటి నుంచి బీజేపీ పార్టీలో పనిచేసిన వారికే పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు, అదేవిధంగా ఏబీవీపీలో పనిచేశారు, బీజేవైఎంలో పనిచేశారు, బీజేపీలో పనిచేశారు. క్రియాశీలక రాజకీయాలు వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించింది బీజేపీ పార్టీ నుంచే. అయితే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో విస్తృతంగా బలోపేతమైందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు, పాదయాత్రలు చేశారు. అదేవిధంగా హుజరాబాద్లో జరిగిన బై ఎలక్షన్స్లో కానీ, దుబ్బాకలో జరిగినటువంటి బై ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మంచి ఫలితాలు సాధించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం అనే దశకు కూడా తెలంగాణలో బీజేపీని బండి సంజయ్ తీసుకెళ్లారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా గత ఉమ్మడి రాష్ట్రంలోనే బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ తీసుకున్నారు. తెలంగాణలో మరింత బలోపేతం కావాలంటే, పార్టీ దూకుడుగా వెళ్ళాలంటే సమర్థులకు ఇవ్వాలి క్యాబినెట్లో చోటు అని మోడీ డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వీళ్ళిద్దరికీ క్యాబినెట్లో చోటు ఇచ్చారు. అయితే ఇప్పుడు అంశమంతా కూడా కేంద్ర క్యాబినెట్లోకి అటు కిషన్ రెడ్డి వెళ్ళడంతో ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్లేస్లో అటు ఈటల రాజేందర్ కానీ, ఇటు డీకే అరుణక్ కానీ వరించే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఓవైపు బండి సంజయ్కి, మరోవైపు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి కేంద్ర మంత్రి వర్గంలో కూడా అటు ఈటల రాజేందర్, డీకే అరుణ ఇద్దరు కూడా కావాలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి వర్గంలో రాలే కాబట్టి, కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కలే కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవులు అప్పగించే అవకాశం ఉంది. ఓవైపు ఈటల రాజేందర్, మరోవైపు డీకే అరుణ అధ్యక్ష రేస్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇద్దరిట్లో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తారు, మరొకరికి జాతీయ స్థాయిలో మంచి పొజిషన్ ఇవ్వడమా, లేకపోతే మంత్రివర్గ ఎక్స్పెన్షన్లో విస్తరణలో వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడమా, ఏదో ఒకటి చేస్తారనేది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.